హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేయాలి. తప్పకుండా వీడియోలో కనెక్ట్ అయ్యి ఉండండి. నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి జీరా వాటర్ అయితే ఇలా నైట్కి పెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని జీరా, సోంపు, గ్రీన్ టీ ఉండింది, ఇంకా అవల్లా వేసేసి ఇలా పెట్టేసుకున్నాను. వాము కూడా వేసాను. చూడండి ఎంత సూపర్గా ఉందో. సో కలర్ అయితే నిజంగా చేంజ్ అయ్యింది ఫ్రెండ్స్, యూట్యూబ్లో చూపించినట్లే. ఇంకా నేను మార్నింగ్ లేసాను కదా, నా మొహం మీరు చూడలేరు అనేసి అలా స్కిప్ చేసి అలా బొమ్మ ఫేస్ పెట్టాను. ఈ వాటర్ మొత్తం నేను స్కిప్ చెయ్యకుండా తాగేస్తూ ఉన్నాను. చూడండి, లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ మీ అందరు చూసి ఉంటారు. కొంతమందికి తెలుసో తెలియదు నాకు. కాకపోతే వాళ్ళకు పాపం 6 lakhs సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మీ అందరికీ తెలిసినే ఉంటుంది. తనకైతే 2 పిల్లలైతే పుట్టారన్నమాట, 2 పాపలు. సో తను నల్లగా ఉంది అనేసి పెళ్లి చేసుకున్నాడు అంటున్నారంట. వాళ్ళు చెప్పిన వీడియోలో నేను చూశాను. ఫేక్గా నెగిటివ్గా వీడియో చేసిన వాళ్ళ గురించి మనకు తెలియదు, చూడలేదు కూడా. ఆ ఛానల్ ఒక్కటే నేను చూస్తాను కాబట్టి వాళ్ళు చెప్పింది నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా నల్లగుందని పెళ్లి చేసుకున్నాడు వీడియోస్ కోసమే అని అంటే, వీడియోస్ కోసమే పెళ్లి చేసుకుంటే 2 పిల్లలు ఎందుకు పుడతారండి? కొంచెం మరీ విచిత్రంగా. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను పాయింట్కి వచ్చేస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇట్లా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ తీశాను. లంచ్ వ్లాగ్ మీరు చూడండి. ఈ వ్లాగ్ అంటే మీరు చూస్తారా? చూడరు. ఏదో ఒకటి కలిపి చెప్తేనే కానీ మీరు వీడియో ఓపెన్ చేయరు. అది సబ్స్క్రైబర్స్గా మీ బాధ్యత. అది ఎప్పుడు కాంట్రవర్సీ వీడియోసే ఎక్కువగా వైరల్ అవుతాయి. బయట నుంచి తెప్పిస్తాను ఈరోజు, ఎందుకంటే నా హబ్బీ ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంకా ఏదన్నా చేసినా కూడా తనకు నచ్చదు, తినడు. ఉప్మా, సేమియా, ఉగ్గాని అయితే తింటాడులేండి, అది సెకండరీ. నిన్న నైటే ఉగ్గాని చేశాను. మొన్న మీకు బ్లాగ్లో ఉప్మా చేశాను కదా, ఆఫ్టర్నూన్కి ఉప్మా అయిపోయింది. ఆ తర్వాత నైట్కి ఉగ్గాని చేసాము. ఎందుకు ఆ డే మొత్తం టిఫిన్స్తో వెళ్ళిపోయింది. మార్నింగ్ ఇడ్లీ నైట్కి ఉగ్గాని చేసి అలా డివైడ్ చేసుకొని తినేసాము. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయను, ఇంకా బయట నుంచి తెస్తారన్నమాట. అది తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో 1K సబ్స్క్రైబర్స్, అలాగే ఇది వాచ్ టైం మొత్తం కంప్లీట్ చేసేంత వరకు, అది అయ్యేంత వరకు నేను కూడా బక్కగా అవ్వాలి అని అనుకుంటూ ఉంటాను. సో లావుగా ఉండాను, చాలా లావు అయితే అయిపోయాను. ఫేస్ అయితే అసలు ఎంత ఇదైపోయిందంటే, ఇది చూడండి. మా ఆయన చెప్తుంటే ఏమో అనుకున్నాను, ఇది కూడా కొంచెం లావ్ అయిపోయింది. నెక్ దగ్గర ఇక్కడ మనం ఇలా ఉంటే అదో చూడండి, ఇది ఫ్యాట్ మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఇది మొత్తం కరుసుకుపోతుందో ఏం అర్థం కాకుంటుంది. మా ముస్కాన్ లేచింది, ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇప్పుడే లేచిందా, బాగా నిలబడింది బ్రష్ చేయడానికి. ఇంకా తను బ్రష్ చేసేసి టీ తాగుతుంది. నేను బ్రష్ చేయకుండా జీరా వాటర్ తాగేసి ఆ తర్వాత టీ తాగేస్తాను. ఎందుకు, నేను బ్రష్ చేస్తే వాంతులు వచ్చినట్లు ఉంటుంది. బ్రష్ అలా పెట్టుకుంటానో లేదో కడుపు మొత్తం తిప్పేసి వామిటింగ్ వచ్చేస్తుంది నాకు. అందుకనేసి నేను టీ తాగిన తర్వాత 1 గంట తర్వాత ఫ్రెష్ మనం మనుషులమే అలా ఉన్నాము. ఇప్పుడు నేను కూడా దీని గురించి మాట్లాడడానికి రీజన్ ఏంటిదంటే, నా ఛానల్ కూడా కొంతమంది చూస్తారు, కొంచెం గ్రో అవుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుందనేసి చెప్తున్నాను అన్నమాట. చాలా వరకు నా ఛానల్ని కూడా ప్రమోట్ చేసుకోవడానికి చాలా చోట్ల అడిగాను. అందరి దగ్గర నుంచి ఫస్ట్ అడుగుతారు బాగానే ఎలా ఏంటిది అని. లాస్ట్కే మనం అంతా స్టోరీ చెప్పేసిన తర్వాత, విన్న తర్వాత హ్యాండ్ ఇచ్చేస్తారు.
ఇంకా నిన్న వీడియోలో చూశాను పాపము. ఇంకా ఏమో వాళ్ళు ఫర్దర్గా ఫాలో అవుతాము అది ఇది అంటున్నారు. ఛానల్కి స్ట్రైక్ వేసేసి పాపం ఎవరిదన్నా కూడా నిజమేలేండి, ఏమో ఆమెకి ఎవరు తీశారో నేనైతే చూడలేదు కానివ్వండి. తనకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో కానీ మనము ఒకరి గురించి షేర్ చేసేటప్పుడు నిజం ఎంత ఉంది అనేసి తెలుసుకునే షేర్ చేయాలా. నేనైతే వీడియోస్ చూడలేదులేండి. కాకపోతే ఈ బ్రదర్ అక్క వాళ్ళ వీడియో అయితే నేను డైలీ ఫాలో అవుతాను. తన సబ్స్క్రైబర్ని నేను చాలా వరకు. ఇంకా అలా స్టోరీస్ పెట్టకపోతే పబ్లిక్ చూడదు, అందుకనేసి కంటెంట్ ఎవరి కంటెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంతవరకే. ఇక్కడ వచ్చేసి నేను పిల్లలు తిని వెళ్ళిపోయిన తర్వాత కసు కొట్టేసుకొని ఆ తర్వాత లైజాల్ వేసేసి మంచిగా ఇలా చిమ్మేసి బండలైతే తుడిచేస్తానన్నమాట స్టిక్తో. ఇంకా మీరేం చేస్తున్నారు, ఎలాగున్నారు అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో నేను ఎప్పటికీ ఎవరి మీద నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయలేదు దయచేసి. ఎందుకంటే ఒకసారి ఇలానే ఒక వీడియో తీశాను నేను. ఆ వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ అయితే చేసుకుంటాను. ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో, నన్ను డైలీ వాచ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం మంచిగా హోప్ ఉంటుంది. నేను కూడా వీడియోస్ తీస్తున్నాను, ఎవరో ఒకరు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేసి. ఇంకా ఇలా బాగా ఒక స్టిక్తో అయితే క్లీన్ చేసేసుకొని బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట. సెకండరీ వాటర్ వేసుకొని స్టిక్ వాష్ చేసేసి పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా క్లీన్ చేయడానికి మంచిగా తీసుకొని వాష్ చేసేసి పెట్టేసుకుంటే మనకు నెక్స్ట్ డే కూడా యూజ్ అవుతూ ఉంది. ఆ తర్వాత సెకండ్ స్టిక్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఒకసారి అయితే బాగా క్లీన్ చేసేసుకుంటే ఇంకా మనం ఒక 4 రోజులు వాష్ చేయకపోయినా పర్వాలేదు. అలా మెలమెలలాడిపోతుంటే ఇంకా వాటర్ దండిగా వేసేస్తున్నదాన్ని. కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో బండలు ఇవి మంచిగా ఏదన్నా పన్నా కూడా ఊరికే మనం అలా తుడిచేస్తే క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అలాంటిది. మీరేం చేస్తున్నారు, ఏం వంట చేశారు, నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వ్లాగ్స్ కొంచెమైనా కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏం డబ్బులేం ఉండవండి. దయచేసి కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. హెల్ప్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో వాచ్ చేయడమే. బండలు అయితే నీట్ అండ్ క్లీన్గా తుడిచేసాను కదా. మ్యాట్స్ వేసేసుకుంటున్నాను. నా దగ్గర కిచెన్ రూమ్లో 2-3 మ్యాట్స్ తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే అక్కడ కొంచెం వాటర్ లాగా పడుతూ ఉంటుంది. నాకైతే అస్సలు చేత కాదన్నమాట. దాని కొరకు నా దగ్గర ఇంకా 2-3 మ్యాట్స్ కొత్తవి కూడా ఉన్నాయి, దాచి పెట్టుకున్నాను. ఎందుకంటే వర్షం పడినప్పుడు ఈ మ్యాట్స్ అనేటివి చాలా వరకు మనకు ఇది ఉంది కదా కటాంజనము, ఇంకా దాంట్లో నుంచి వాటర్ పడతాయి, మెట్ల మీద నుంచి వాటర్ వస్తుంది. కాబట్టి నేను ఇంకా 2 మ్యాట్స్ 3 మ్యాట్స్ అనేటివి దాచిపెట్టేసాను. ఇవి ఎప్పుడైతే తడిగా అయిపోతాయి అప్పుడు నా హబ్బీ చాలా కోపం పడుతుంటాడు. అప్పుడైతే ఇవి తీసేసి కొత్తగా వేస్తాయి. ఎందుకంటే కాళ్ళ కింద తప్పకుండా బాత్రూమ్ నుంచైనా బయట నుంచైనా రావడానికి మ్యాట్ తప్పనిసరిగా యూజ్ అవుతుంది. సో క్లీన్ చేసేసిన తర్వాత నేను అన్నానికైతే పెట్టేసుకున్నాను రైస్. నా దగ్గర రైస్ కుక్కర్ ఉంది, కొంచెం పాడైపోయింది. నా హబ్బీ చేపియమంటే చేపియకుంటున్నాడు. ఎందుకు అంటే కరెంట్వి రైస్ తినకూడదంట, ఏమన్నా చెప్తే అది చెప్తాడు, యూట్యూబ్లో చూశాడట. ఇంకా దాని కొరకు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను చూడండి, జీరా వాటర్, సోంపు వాటర్ ఇది తాగుతున్నాను. చూద్దాము వెయిట్ లాస్ అవుతుందా అనేసి. వెయిట్ లాస్ ఏమో కానివ్వండి, మోషన్ ఫ్రీగా అవుతుంది. ఎంత క్యూట్గా అనిపిస్తుంది అంటే ఈ బాటిల్ నిజంగా నా ఫేవరెట్ అయిపోయింది ఇది. దీనికి ఏమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేనండి, ఎందుకంటే అంత క్యూట్గా ఉంది. ఇంకా దీంట్లో ఆయిల్ వేయాలి, కాకపోతే నేను ఇలా యూస్ చేస్తున్నాను. ఒక బాటిల్ ఆయిల్ సరిపోతుంది మాకు. మళ్ళీ యూస్ చేసింది అవి ఇవి లేకుండా నేను అంత డీప్ ఫ్రై ఏం చేయనండి. ఈ మధ్య వ్లాగ్స్ తీస్తున్నాను కదా, అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అన్నానికి పెట్టేసుకున్నాను అన్నా కదా, ఇంకా మసాలా పప్పుకు కూడా పెట్టేసుకుంటున్నాను. టమాటో పప్పు చేద్దామనేసి చూడండి, టమాటో పప్పు పెట్టేసుకున్నాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి.
ఫైనల్లీ పప్పు అయితే రెడీ అయిపోయింది. సూపర్గా అంట్లయితే వాష్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇది కస్సు కొట్టేది మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే సూప్ అంటాను మా మాటల్లో. ఇంకా నీట్ అండ్ క్లీన్గా అయితే నా స్టవ్, సింక్, అంట్లు నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మధ్యాహ్నానికి పిల్లలు వచ్చే టయానికి అయితే సూపర్గా నేను అన్ని పనులు అయితే చేసేస్తానన్నమాట. ఎప్పుడన్నా నా పిల్లలు నా హబ్బీ ఇంట్లో ఉంటే కొంచెం లేజీగా ఫీల్ అవుతుంది. ఇంకా నేను ఒక్కదాన్ని ఉంటే మరసంగా చేసుకుంటూ ఉంటాను. టైం వచ్చేసి 11:30 అవుతుంది. 1 అవర్ ఉంది ఇంకా పిల్లలు రావడానికి అనేసి తొందరగా డిమార్ట్కి వెళ్ళైతే నేను షాపింగ్ చేసి వచ్చేసాను. సో ఇవి ఏం తెచ్చావని అడుగుతున్నారు చూడండి. అంటే నేను వీడియో తీయాలి, గ్రోసరీ వీడియో తర్వాత నేను మీకు ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి తినడానికి చాలా స్నాక్స్ అయితే ఉంటాయి దీంట్లో. దాని కొరకు వీళ్ళు చాలా ఇది ఫీల్ అయిపోతున్నారు. సో మాకు చెప్పకుండా వెళ్ళినావు అని అంటున్నారు అన్నమాట. మేము ఎప్పుడు నలుగురం వెళ్తాము. ఈసారి కొంచెం ఎగ్జైటింగ్గా తొందరగా వెళ్ళి నేనే తీసుకురావాల్సి వచ్చింది. ఇంకా వచ్చేటప్పుడు పిల్లల కోసము పప్పు అన్నమే చేశాను కదా. ఇంకా ఏమి చిప్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి అలాంటివి ఏమి లేవు అనుకోండి. ఇంకా దాని కొరకు మేము వచ్చేసి చికెన్ పకోడా అయితే తెచ్చాము. సో మేమైతే చికెన్ పకోడా అంటాం. మీరు కూడా అదే అంటారు. ఎందుకంటే నేను నా రిలీజియన్ వేరే కాబట్టి చెప్తున్నానులేండి. తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా మా లంచ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు చూడండి, ఇంకా నేను చెప్తూ ఉన్నాను మీరు అలా చేస్తే డట్టి పిల్లలు అంటారు అనేసి. చూడండి ఎట్లా గీరుతుందో. కానీ తనకు మా ఆయన తినిపిస్తాడు. ఇంకా తర్వాత హ్యాండ్ వాష్ చేసిందిలేండి. ఇంకా వాడు చూడండి ఎంత మంచిగా తీసి చూపిస్తున్నాడో. షార్ట్స్ తీసాను. సబ్స్క్రైబ్